హలో, గుమగుమలాడే రొయ్యల కర్రీ చూస్తుంటే నోరూరిపోతుంది కదా. నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఈ రొయ్యల కూరని చేసుకోవడం కూడా చాలా సులభం. రండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. నేనైతే చాలా రోజుల తర్వాత ఈ వీడియో చూస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో, కొంచెం బిజీ ఉండటం వల్ల. అందుకే ఈరోజు సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. అందుకే పోయినసారి మనం చేపల పులుసు చేసాం, చికెన్ కర్రీ చేసాం, అలాగే అన్నీ నాన్ వెజ్ చేసాము. ఈరోజు నేను స్పెషల్గా ప్రాన్స్ కర్రీ, అదే రొయ్యల కర్రీ. ఈ రొయ్యల కర్రీ ఎంతో టేస్టీ ఉంటుంది, చాలా హెల్తీ అయిన ఫుడ్ అనమాట. చికెన్, మటన్ అంటే ఫిష్ కంటే ఇది ప్రాన్స్ అంటే ఈ రొయ్యలు చాలా హెల్తీ అయిన ఫుడ్ అనమాట. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రెగ్యులర్గా తింటే ఎంతో బలం అనమాట. అందుకే మీరు కూడా ఈ అప్పుడప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేసుకొని మంచి కర్రీ చేసుకొని తినండి. ఇది నేను చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన ఫిష్ అండ్ మటన్ కంటే రొయ్యలు నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఈరోజు మనం రొయ్యల కర్రీ చేయబోతున్నాము. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ రొయ్యల కర్రీ కోసం ఒక అరకిలో రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వీటికి ముక్కలు బాగా పట్టించాలి. వీటిని పట్టించి నూనె లేకుండానే ఒక ప్యాన్లో వీటిని త్వరగా ఫ్రైగా చేయాలన్నమాట. కొంచెం ఉడకబెట్టాలన్నమాట. దీన్ని అంటే డ్రై చేయాలి. కొంచెం బాగా డ్రై చేస్తే డైరెక్ట్గా ఇలా పచ్చి రొయ్యలు కాకుండా ఇలా వేయించిన రొయ్యలతో కర్రీ చేసుకోవచ్చు, బాగుంటుంది. వీటిని శుభ్రంగా ఇలా ముక్కలు పట్టించిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ లేకుండానే ఏం వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. ఇలా వేసేసి సిమ్లో ఒక మీడియంలో మంట పెట్టేసి వీటిని ఇలా త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంతోసేపు పడుతుంది, ఒక 5-10 మినిట్స్ లోపలనే వీటిని ఇలా డ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ప్రాన్స్ ముక్కల్ని మనం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేయాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అయింది కదా, ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో నేనైతే ఇంట్లో నూరుకున్న అల్లం పేస్ట్నే వాడతాను నేను. ఈ అల్లం పేస్ట్ వేసి ఇంకా ఈ పచ్చివాసన పోయేటట్టు ఈ ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేగనిద్దాము. ఇక
ఉల్లిపాయ ముక్కలు అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసి కలిపేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఇక ఫ్రై అయిన ఈ అల్లం పేస్ట్ ఆనియన్స్లో ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసి ఇలా టమాటా జ్యూస్ చేసి దీంట్లో కలిపేశాను. వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మనకి కారం సరిపడినంత వేసుకోవాలన్నమాట. ఈ కారం వేసేసి వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. చూసారు కదా, ఇలా బాగా వేగిపోయిందనమాట. ఇక ఇందులోకి మనం రొయ్యల్ని యాడ్ చేద్దాం. ఇందాక వేయించుకున్నాం కదా, ఈ రొయ్యల్ని దీంట్లోకి యాడ్ చేసి మీడియం మంట మీద ఈ రొయ్యలన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా వీటిని వేగనివ్వాలన్నమాట. చూసారా, ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టించి కొంచెం వేయించాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాము. సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాము. అలాగే ఒక అర స్పూను జీలకర్ర పొడి ఇలా వేసి వీటన్నిటి కలిపి కొంచెం లైట్గా వేగనిద్దాము. బాగా వేగిపోయాయి కదా, ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో తక్కువ మంటలో పెట్టుకొని ఈ ముక్కలు బాగా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా దగ్గర పడుతున్న కూరలో కొంచెం మనకి గరం మసాలా వేసుకుందాము. ఇలా గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ. ఈ గరం మసాలా వేసి కర్రీ మొత్తాన్ని పట్టించేటట్టు తిప్పేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి కూర. ఇంకా ఇందుకు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసి మూత పెట్టేద్దాం. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే రొయ్యల కూర ఎంతో బాగుంటుంది. టేస్ట్ కూడా ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో హెల్తీ ఫుడ్ అనమాట. ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక తినేద్దాము. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది రొయ్యల కూర. తినేద్దాం ఇక, రండి.
ఓకే అండి, రొయ్యల కర్రీ ఈరోజు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. రైస్ వేడి వేడి ఉంటుంది. రైస్ అప్పుడే వండిన రైస్ వేసుకొని తింటే కర్రీ అద్భుతంగా ఉంటుందండి. పర్ఫెక్ట్గా చేశాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సండే స్పెషల్ రొయ్యల కర్రీ. వావ్, స్మెల్ అదిరిపోయింది. చూద్దాం. వావ్, సూపర్. వేడి వేడి అన్నంలో ఇలా రొయ్యల కర్రీ చాలా బాగుందండి టేస్ట్. పర్ఫెక్ట్ వచ్చింది. చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూశారు కదా, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.